एल.के. आडवाणी जिंदाबाद, राम भक्त जिंदाबाद, और जोर से बोलिए भगवान श्री राम की। భవ్య మందిరానికి శ్రీకారం ఆయనే. జ్వాలను రగిల్చింది, దండును నడిపింది, దేశాన్ని కదిలించింది, రథయాత్రను సాగించింది అంతా ఆయనే. రాముడు నా దేవుడంటూ అయోధ్యాపురిలో రాముడు గుడి నా జాతి ఆకాంక్ష అని బలంగా చాటింది తనే. ఆ పేరే లాల్ కృష్ణ అద్వానీ. పదిహేనేళ్ల ప్రాయంలోనే ఆర్ఎస్ఎస్ లో చేరి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు ఎల్.కే. అద్వానీ. రాజకీయ యవనికపై తన చాణక్యాన్ని ప్రదర్శించి అయోధ్య రథయాత్రతో దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన ఘనుడు అద్వానీ. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు అద్వానీ. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 1984లో 2 పార్లమెంటు స్థానాల్లో ఉన్న బీజేపీని కేవలం 15 ఏళ్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకొచ్చిన అద్వానీ చాతుర్యం మరువలేనిది. సమర్థవంతమైన రాజకీయ నాయకుడిగానే కాదు, నిజాయితీ పరునిగా, అజాత శత్రువుగా పేరు పొందారు. అద్వితీయ నైపుణ్యాలు కలిగిన పరిపాలనా దక్షకుడిగా పేరు పొందారు.